ఉత్తరాషాఢ నక్షత్రం జన్మ నక్షత్రంగా ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తుల యొక్క గుణగణాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్యగ్రహం. మొదటి పాదం ధనురాశి మరియు 2, 3, 4 పాదాలు మకర రాశికి సంబంధించినవి. కాబట్టి ఉత్తరాషాఢ మొదటి పాదంలో జన్మించిన వారి మీద గురుగ్రహం మరియు సూర్యగ్రహ ప్రభావం అధికంగా ఉంటే 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారి మీద ఇటు నక్షత్రాధిపతి అయినటువంటి సూర్యగ్రహ ప్రభావం, రాష్ట్రాధిపతి అయినటువంటి శనిగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల జీవితం రవి మహర్దశ తోటి ప్రారంభమవుతుంది. అధిదేవత విశ్వదేవతలు మనుష్య గణానికి చెందిన ఈ నక్షత్రం నాడేంటంటే అంచెనాడి. ఇక యోని విషయానికి వస్తే ముంగిస. వీరి గుణగణాలు, ఆలోచన విధానాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రధానంగా చెప్పాలంటే వీరి జీవితం సామాన్యమైన జీవితంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అసాధారణమైన స్థితికి వీరు చేరుకుంటారని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకు చెప్పాలంటే 1,00,000 మందిలో ఒక్కరు ఏ స్థానానికైతే, ఏ స్థాయికి అయితే ఎదుగుతారో ఆ విధంగా ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు వారి వృత్తి వ్యాపారం ఏదైనప్పటికీ కూడా అందులో 1,00,000 మంది సాధించలేని పని సాధించి ఆ స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. జీవితం ప్రారంభంలో కొద్దిపాటి ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ సూర్యగ్రహ ప్రభావం వీరి మీద అధికంగా ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి సూర్యగ్రహం అంటే రాజకీయానికి సంబంధించిన గ్రహంగా, అధికార గ్రహంగా చెప్తాము, నవగ్రహాలకు అధిపతిగా చెప్తాం. కాబట్టి ఈ సూర్యగ్రహ ప్రభావం చేత ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. అందరూ ఆలోచన చేసిన విధంగా వీరు ఆలోచన చేయరు, అందరూ ఆచరించే పద్ధతిని వీరు ఆచరించరు. 10 మంది ఒక దారిలో వెళితే ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మరొక దారిలో వెళ్ళి విజయాలు సాధిస్తారు. అతి చిన్న వయసులోనే సంఘంలో పేరు ప్రతిష్టలు రావడం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. కానీ కొంతవరకు అహంకారపూరితమైన మాటల వల్ల కొంతవరకు వీరు సంఘంలో ఇబ్బందులు కొని తెచ్చుకుంటారని చెప్పవచ్చు. అంటే వీరికి స్వతహాగా అహంకారంగా మాట్లాడే అలవాటు ఉండదు. కానీ ఈ సూర్యగ్రహ నక్షత్రం చేత కొంతవరకు ఈ అధికార లక్షణాలు అంటాం కదా, నాయకత్వ లక్షణాలు లేదా అధికార లక్షణాలు స్వతహాగా ఉండడం చేత వీరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కొంతవరకు గట్టిగా మాట్లాడడం, నిర్మోహమాటంగా మాట్లాడడం, ఎదుటివారు ఎంత స్థాయిలో ఉన్నా కూడా ఏమాత్రం కూడా భయపడకుండా వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, ఏం కావాలని చెప్పి అడగడం చేత కొంతవరకు ఏంటంటే సంఘంలో కానీ, కుటుంబ సభ్యులు కానీ ఈ వ్యక్తికి కోపం ఎక్కువ, లేకపోతే అహంకారం ఎక్కువ అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితులు కొంతవరకు అధికంగా ఉంటాయి.